దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మరొక పర్యాయం. మరి దినాలు చెడ్డవి, సమయమును పోనోకుండా దాన్ని విలువగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము మరి విలువైన సమయమును సమకూర్చుకుంటూ దాన్ని బట్టి ప్రార్థన చేయగల మనసును దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవా, నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుటకు, నీ కృపను బట్టి నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం అంశము లోబడుట. అవును ప్రభా, లోబడి జీవించటం ఎంత గొప్పతనమో, లోబడి మాట్లాడటం ఎంత గొప్పతనమో, లోబడి నీ ఎడల నడుచుకునుట ఎంత శ్రేష్టకరమో నీ లేఖనము ద్వారా మేము ధ్యానము చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను వినిచున్న వారికి నిలబడి మాట్లాడుచు నాకును నీ సన్నిధి తోడుగా ఉంచి ముందుకు నడిపించమని క్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, లోబడుట. దేవునికి లోబడటం వల్ల ఎంత శ్రేష్టకరమైన ఆశీర్వాదం దొరుకుతుందో, దేవునికి లోబడటం వల్ల ఎంత ఆశీర్వాదము మనకు లభిస్తుందో, దేవునికి లోబట్టం వల్ల ఎంత ఆదరణ మనకి దక్కుతుందో, దేవునికి లోబట్టం వల్ల ఎంత ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము మనకు లభిస్తున్నాయి, దొరుకుతున్నాయి అనేది గమనించాలి. పైగా ఆయుష్ కూడా మనకు సమృద్ధిని ఆయుష్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే ధనవంతులు, బలమైన వారు ఈ లోకంలో ఎంతో మంది మనల్ని విడిచి మనల్ని దాటి వెళ్ళిపోతున్నారే. ఇలా మనం సజీవులుగా ఉన్నామంటే, ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, మనం బలవంతులుగా ఉన్నామంటే, జ్ఞానవంతులుగా ఉన్నామంటే, వివేకవంతులుగా ఉన్నామంటే, మన జీవితాల్లో కొంచెం ఉత్సాహము, సంతోషము, సమాధానము, ఉల్లాసముతో మనం జీవిస్తున్నామంటే దేవునికి లోబట్ట వల్ల. మనమే కాదు, మన పితరులు లోబడ్డారు, మనం ఆశీర్వదించబడ్డాం. మన పితరులు మరి బలాన్ని పొందారు, మనం ఇంకా బలవంతులయ్యాం. మన పితరులు మార్గం వెతుకారు, ఆ మార్గంలో మనం నడుచుకుంటున్నాం. ఇక్కడ అపోస్తులైన పౌలు బ్రతిమాలుకుంటున్నాడు. ఎలాగంటే అపోస్తుల కార్యము చూడండి. అపోస్తులైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయము, మనం ఆ అధ్యాయమే మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ విషయాలు తెలుసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినప్పుడు అపోస్తులైన పౌలు రోమా సంఘాన్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఎలాగంటే ఇక్కడ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులరా, రూపాంతర పొందుడి అంటే మనం ఈరోజు ప్రియులరా లోబడటం. ఈ లోబడే గుణము మనం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న విషయాలన్నీ కూడా మనకు లభిస్తున్నాయి. ఎందుకు లోబడకపోవటం? లోబడకపోతే ఏమి జరుగుతుందండి? మాకు తెలియదా, మాకు తెలుసండి అనుకుంటున్నారు కొందరు. ఈ లోకములో కొన్ని అధికారులకు లోబడినప్పుడు ఆ మనిషి జీవితం చాలా బాగుంటుంది. అధికారికి లోబడుతూ నటిస్తూ లోబడుతున్న వారు, నటనలో ఉన్న కొందరు ఏదో రకంగా వారి నటన బయటపడినప్పుడు వారు రోడ్డు మీదకి వీడ్చివేయబడతారు, నెట్టవేయబడతారు.
అవమానపడతారు, అవమానించబడతారు, అనేకుల చేత తునీకరించబడతారు, చీదరించబడతారు, ఉమ్మివేయబడతారు. ఎందుకు? ప్రియులారా, లోబడి నటించేతనం, నిజమైన లోబడితనము నువ్వు ఉన్నప్పుడు నీలో విశ్వాసము, నీలో కృప, ఏదైతే మర్యాద, గౌరవము, లోబడి యథార్థత నీలో ఉందో, నీలో నీ యథార్థతను లోబడున్నాకటి నిన్ను ఎక్కడ ఎన్నడూ కూడా 10 మంది వచ్చి నిన్ను తిరస్కరించారన్నా, చీదరించాలన్నా కానీ దానియేలు లోబడి సింహాల భూముల్లో జయించినట్టు. ఏమండి చూడండి, దేవునికి లోబడిన తర్వాత ఎంత బలాన్ని సంపాదించుకున్నారో సంసోన్ను బట్టి మనం నేర్చుకోవాలి. ఇలాగ చెప్పుకుంటూ ఉంటే మన పితరులు దేవునికి లోబట్ట వల్ల వచ్చిన మేలి, వచ్చిన ప్రయోజనం, వచ్చిన గొప్పతనం, వచ్చిన ఆశీర్వాదం, వచ్చిన గొప్ప విలువలు ఇటువంటియో మన బైబిల్ గ్రంథంలో తేటగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, నీవు బ్రతిమాలుకుంటున్నాడు సహోదరుల్ని, వారి యొక్క పట్టణ ప్రజలను, మీ విధానము సరిలేదు, దేవుడు లెక్కిస్తున్నాడు, దేవుని దృష్టికి మీరు ఏమని విరోధులుగా కనపడుతున్నారు, దోషులుగా కనపడుతున్నారు, కాబట్టి మనసు మార్చుకోండి. ఇదిగో దేవుని యొక్క యాజకుడైన నేను, సేవకుడైన నేను బ్రతిమాలుకుంటున్నాను, మీ స్థితిలో, మీ విధానం, మీ పద్ధతి మార్చుకోండి అని పౌలు గారు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి వచించ ఇచ్చిన దానిని ఒక్కొక్కని కంటే ఏ రకంగా ఉన్నది అంటే, అంటే ఏ విషయక పరిమాణక నిమిత్తము సొంత బుద్ధి కలవాడై కలుగుటకై తగిన రీతిని నన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనూ ప్రతివాడితో చెప్పుచున్నాను. అంటే మీలో ఉన్న ప్రతివాడు కూడా చెప్పుచున్నాను అంటే దాని అర్థం ఏంటి? దేవునికి లోబడండి, దేవునికి లోబడి జీవించండి, దేవునికి లోబడి మాట్లాడండి, దేవునికి లోబడి ప్రవర్తించండి, దేవునికి లోబడి మీరు ఆలోచించండి, దేవునికి లోబడి మీ క్రియలు, మీ తలంపులు నెరవేర్చండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రతి దానికి లింకు ఉంటుందండి. ఎస్ ప్రియులరా, ప్రతి పంట, ప్రతి కాయ, ప్రతి ఫలముకు లింక్ ఉంది. సృష్టికర్తతో లింక్ ఉంది, భూమితో లింక్ ఉంది, నీటితో లింక్ ఉంది, ఆకాశంతో లింక్ ఉంది. ఏమంటే అన్నిటితో లింక్ ఉన్న బట్టే అది ఫలముగా మారి అది నేనుగా ఫలించానన్నదు. మానవుడా సమృద్ధిగా తినము, తృప్తిపడమని చెప్తుంది ప్రకృతి దాని ఫలమును బట్టి. అందుకే చాలామంది ఆ ఫలాలు తిన్నవారు ఎంత బలమును పొందారో ఎవరి ద్వారా? దానియేలు ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు దర్వేరాజు యొక్క ఎదుట మాంసము తినకుండా సాహారం, పళ్ళు, ఆకుకూరలు తిని ఎంత బలమును సంపాదించాడు. అంటే శరీర సంబంధమైన లోపములు మీ గాంభీర్యంగా కనపడదు, కానీ ఎముక బలం, బుద్ధి బలం, ఏమంటే దృఢమైన నమ్మకం, ఆలోచన పెరుగుతుందండి. దేనివల్ల? ప్రకృతి ద్వారా వచ్చే ఆహారము ద్వారా. అంటే జీవరాశులు కూడా ప్రకృతి ద్వారా వచ్చినాయి. చేపలు, కోళ్ళు, మేకలు ఇలాంటివన్నీ కూడా ప్రకృతి ద్వారా దేవుడు తినమన్నాడు కదండి. ఎస్, తినమన్నాడు. కానీ ఈనాడు ఎక్కువగా పూర్వకాలంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని 100 సంవత్సరాలు నువ్వు జీవించాలంటే, 100 ఏళ్ళు దాటి బ్రతకాలంటే దేవుడి కృప నీ మీద ఎంత ఉన్నది. దేవునికి ఎంతగా లోబడతావో అంతగా ఆయుసు పెరుగుతుంది. ఆ సంగతి మీకు తెలుసా? సృష్టికర్తకును, సృష్టికిని, సర్వోన్నతుడు దేవునికి అనగా యేసుక్రీస్తు అనే పదం మనకు తెలుసు కాబట్టి మనం అంటున్నాం యేసుక్రీస్తు అనేది. దాన్ని అందరూ పలికే మాట. దేవునికి లోబట్ట వల్ల, సృష్టికర్తకు లోబట్ట వల్ల నీ ఆయుష్ ఏం పెరుగుతుంది? ఆయుష్ పెంచుకుంటున్నాం, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకా అనేకులను ఇలాగ అప్పుడు అంటారు చాలామంది, ఏమి తింటున్నారండి, ఏంటి మీ యొక్క ఆరోగ్యం సీక్రెట్? ఏమీ లేదు,
యథార్థంగా జీవించడం, నీతిగా నడవటం, దేవునికి సృష్టికర్తని దేవునికి లోబడటం. లోబడే గుణము నీలో ఉందా? ఓ భార్య భర్తకు లోబడితే ఆమె జీవితం ఎంత నిత్యం ఎప్పుడూ ఆనందమే. లోబడకుండా మొండికెత్తుంది అనుకోండి, ఏమవుతుంది? బడితి పూజ ఉంటుంది. అంటే భర్త వస్తాడు, భర్త చేత సేవ చేయించుకున్న అనేక రకాలుగా ఎదురు చూసే స్త్రీలు ఈ లోకంలో దేని మెట్లు ఎక్కుతున్నారు? కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏదో పెద్ద ఏదో సాధించున్నట్లు మాకు న్యాయం అంటే ఒకటి ఉన్నదని గ్రహించక, అహంకారం అనే, అన్యాయం అనే, దుర్మార్గతనం అనే ఒక విధానమును వారు జయించాలన్న ఆలోచనతో అహంకారం. ఏంటి నన్నేం చేస్తాడు, నేను ఆడమనిషిని. ఆడమనిషి కంటే పురుషుడుకు చాలా అనుకూలమైన జ్ఞానము దేవుడిచ్చాడు. అందుకే భార్యలారా భర్తకు లోబడండి, భర్తలారా భార్యలు ప్రేమించండి. అయితే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకున్న జీవితాలకి ఎన్నడూ కూడా భర్తకు భార్య లోబడినప్పుడు, భార్య భర్తకు లోబడినప్పుడు ఇద్దరిలో ఆనందం అబ్బో అస్సలు అంతు చిక్కదు. ప్రకృతి కూడా అంటే కుళ్ళుకుంటుంది అనేది భక్తులైన వారు. ప్రకృతి కూడా అసూయపడుతుందంట. దేవుడు కూడా అసూయపడి ఎంతో కుళ్ళుకునే పరిస్థితి మనము కలిగించాలంటే అంతగా ప్రేమ కలిగి ఉండాలంట. అందుకే దేవునికి లోబడితే నిజమైన ప్రేమ, నిజమైన వాత్సల్యత, నిజమైన ఆదరణ మనం కలిగి ఉంటాం. ఎలాగంటే శరీరములో అనేకమైన అవయవములు ఉండునను ఈ అవయవములకు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండును, అలాగే అనేకమైన మనకు క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములము కావు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కుమారుల వలె కలిగి ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాసము పరిమాణం చొప్పున ప్రవచించదము. పరిచర్య అయితే పరిచర్యలను, బోధించే వారైతే బోధించుటలోను, హెచ్చరించువారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారం చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. ఇక్కడ కొన్ని నియమాలతో చెప్పాడు ఎలా చేయాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పరిమితం కలిగి నీకుంది, నువ్వు ఎంత పరిమితం కలిగి శక్తి కలిగి ఉన్నావు, ఎంత బలవంతుడు అయినావు, ఎంత శక్తిమంతుడు అయినావు, ఎంత వివేకవంతుడు అయినావు, ఎంత ఆలోచనకర్తవైనావు, ఎంత మాటకరమైనావు, ఎంత బలవంతుడు అయినావు, ఎంత ధనవంతుడు అయినావు, ఇంకా చెప్పుకుంటే ఎంత ఆస్తుపరుడు అయినావు. ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో. దేనివల్ల? దేవునికి లోపట్ట వల్ల. ఒక చెయ్య కలుపుకుంటే శబ్దం వచ్చున్నట్టుగా నువ్వు దేవునికి లోబడితే నీలో ఉన్న శరీర సంబంధమైన విలువలు బయటపడతాయి. ఆత్మ సంబంధమైన విలువలు, జ్ఞాన సంబంధమైన విలువలు, శరీర సంబంధమైన విలువలు, నీ చేతి పని విలువలు, నీ ఆలోచన కలిగిన విలువలు, నీ మాట కలిగిన విలువలు అన్నీ కూడా బయటపడతాయి. ఎవరికి లోపట్ట వల్ల? దేవునికి సృష్టికర్తకు, నిన్ను నన్ను సృష్టించిన వాడికి లోబట్ట వల్ల వచ్చే గొప్ప నడిపింపు ఏదంటే ఇంకెన్నడూ ఆనందమే, చింత చివుకు ఉండదు. 12 మంది యొక్క కన్యకులకి జీవితం, మనకు 10 మంది కన్యకులకు జీవితం తెలుసు. ఎలాగున్నారు వాళ్ళు? లోబడే తత్వం కలిగిన వారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు. లోబడదాంలే, అవసరం సమయం వచ్చినప్పుడు చూస్తాంలే అనుకున్న వారు బయట ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే లోబడటం వల్ల జరిగే మేలు అంటే ఇక్కడ ఎలాగున్నావో అక్కడ కూడా అలాగే ఉంటావు. ఎక్కడ ఏ ఆనందంతో నడుస్తున్నావు పరలోకంలో కూడా అదే ఆనందం. నువ్వు ఇక్కడ కూడా అలాగే జీవించు, ఏదన్నా నియమాలతో కాదు, కానీ నీవు మానవ జన్మమెత్తు జీవించావు, లోబడ్డావు. కాబట్టి లోబడిన వారు ఎవరి పిలుపు ద్వారా పరలోక రాజ్యంలో ఉన్నారు, దేవునితో ఉన్నారనేది మనకు తెలుసు. ఆనోకున్నాడు, ఏలియా గారు ఉన్నారు. ఇంకా నువ్వు నేను లేవు, ఇద్దరే కాదండి. సృష్టాంతులు ఇద్దరే ఉన్నారా? ఇద్దరేనా? ఎస్, ఇద్దరే దేవునికి అనుకూలంగా లోబడ్డారు. అంటే దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ లోబడ్డారు. కాబట్టి
వారు ఇక్కడ ఉండటానికి లేదు, పరిశుద్ధులతో పాటు వీరు కూడా అక్కడ ఉండాలని దేవుడు ఏం చేశాడు, వారిని తీసుకెళ్ళిపోయాడు. దేవదాసయ్య గారు అన్నది మాటలన్నీ విని ఎలాంటి మాటలు చెప్తూ అన్నారంట, లోబడే గుణము మానవులకి ఎక్కువ ఇచ్చాడు దేవుడు, ఆ సంగతి మీకు తెలుసా అన్నారంట. పరలోక దేవతతో లోబడితే పరిశుద్ధులు లోబడుతున్నట్టుగా మానవులను లోబడే గుణము చాలా ఎక్కువ ఉందంట. ఎస్, చాలా ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఆ మానవుడికి అంత జ్ఞానము దేవుని ద్వారా వచ్చిందంట. అందుకే ఎందుకు లోబడట్లేదు అంటే, సాతానుగాడు దేవుడు చేసిన క్రియలని బెమపెట్టి మనిషిని వాడి వైపు తిప్పుకుంటకు లోబడతనం లేకుండా అహంకారతనము, అసూయతనము, గర్వము అనే మాటలను మనలో పెట్టి మనల్ని అవివేకలం చేస్తాడు, లోబడకుండా చేస్తున్నాడు. ఆయనకు లోబడితే మాకేం వస్తుంది, మేము ఇస్తున్నాం, ఆయన చేస్తున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లోబడకుండా అయ్యా ఇది మా పరిస్థితి అని విపులంగా చెప్పకపోతే, చెప్పావు కదా మా వైద్యమే చేశానంటాడు. మొదట అన్నీ తెలిసుండి కూడా, అందుకే ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కాబట్టి టెస్టులు రాస్తున్నారు. ఇదిగమ్మా నీ దేహంలో ఎలాగుంది, దీన్ని బట్టి మెడిసిన్ రాత. పూర్వకాలం చెయ్యి పట్టుకుని మెడిసిన్ రాసేవారు, ఇప్పుడు టెస్టులు ఎందుకంటే మనుషులు మహా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ తెలుగు తగ్గే వైద్యం చేయాలి వీళ్ళకి. అప్పుడు కానీ ఒక 10 రూపాయల మందు రాస్తే అమ్మ వెళ్ళిపోమంటే ఎక్కడ చేశారు, చేయి పట్టుకుంటూ చేశారు, టెస్టులు చేయలేదు. ఇలా టెస్టులు చేస్తేనే కానీ ఒక 10-20 వేలు సమర్పించుకుంటేనే కానీ ఓహో ఇదా అని నమ్మకము కలగట్లేదు. అందుకే మనిషి లెక్క వీక్నెస్ బట్టే వైద్యులు కూడా ప్రవర్తిస్తున్నారు. నమ్మకాన్ని మనుషులు కోల్పోయారు. ఒక వైద్యుడి పట్ల నమ్మకము కలిగి ఉంటే 10 రూపాయల మందుతోనే నేను ఆరోగ్యమంతుని చేస్తాడు. మీకే నమ్మకం లేదు, మీ మీద మీకే నమ్మకం లేదు, వైద్యుడిని ఏమి నమ్ముతారు? నమ్మకం కాబట్టి అయ్యా నాకు ఇది ఉందో అయ్యింది మనమే చెప్తాం, ఇది ఓహో పర్లేదు ఇదేదో తేడాగా ఉన్నాడు కాబట్టి టెస్టులు రాసేద్దాం, పలాంటి టెస్ట్, నీరు టెస్ట్, రక్తం టెస్ట్ అండ్ అన్ని టెస్టులు రాస్తాడు. తీరా ఏమంటాడు, అమ్మ బాగానే ఉంది ఆరోగ్యంగా. అతను చేయి పట్టుకుని నీ బాడీ నీ మాట తీరు చూడగానే చెప్పేస్తారు. అంత టెక్నాలజీ, అంత ట్రైనింగ్ అవుతారు వైద్యులు. కానీ ఏంటంటే ఇలా అన్నీ పక్కన పెట్టి పెన్నకు మాత్రమే, పేపర్కు పెన్నకు మనం టెస్టులకు మాత్రమే పని చెప్తున్నారు వాళ్ళు. వారి నాడికి పని చెప్పట్లేదు. తర్వాత ఏంటంటే చాలా విషయాలకు వాళ్ళు పెద్దగా ఒత్తిడిగా గురవారు. పూర్వకాలం తల బదలు కొట్టుకునేవారు, అబ్బో ఇది కదా అని చక్కటి విషయాలు చాలా ఓర్పు కలిగుండు, మనశ్శాంతి కలిగుండు, దేవునికి భగవంతుడికి లోబడు, అప్పుడు నీ మనసు ప్రశాంతంగా, ఎటువంటి వ్యాధులు రావు, ఈ మందు వేసుకో, ఇలాంటి మంచినీళ్ళు తాగు, ఇలాగా ఆహారం తిను, ఇలాగుండు అని చెప్పారు. ఇప్పుడు అలా చెప్పట్లా, టెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఇగో ఈ మాత్ర వేసుకో, ప్రతిదానికి వైద్యం అంటే నమ్మకాన్ని మనమే కోల్పోతున్నాం, లోబడే తత్వాన్ని మనమే కోల్పోతున్నాం. లోబడకుండా జీవిస్తే ఏమంటే ప్రకృతి కూడా నిన్ను చూసి అసూహించుకుంటుంది కాబట్టి ఇప్పుడు మన మీద తిరుగుబాటు చేస్తుంది. అందుకే ఆనాడు సొదొమ పట్టణ ప్రజలు ప్రకృతి తిరగబడింది, దేవుడు తిరగబడ్డాడు కాబట్టి వారు ఏం చేశారు, ఇప్పుడు కూడా వారి భూమి సొదొమ పట్టణం ఇప్పుడు కూడా ఏమీ ఫలించిన స్థలంగా మిగిలిపోయింది. అంతే మంది ప్రజలు ఏమండి నిలువే ప్రజలు దైవజనుడికి లోపడ్డారు, దేవునికి లోపడ్డారు, పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఏం చేయరు, మరలా అంటే ఉన్న దానికంటే 10ంతలుగా దీవించబడ్డారు. లోబడతనం నీలో ఉందా? లోబడే గుణం నీలో ఉందా? లోబడి మాట్లాడేవాడు మాటలు మృదువుగా ఇంకా మాట్లాడాలండి. అతను మాట్లాడితే ముత్యాలు వేలే ఉన్నాయండి, వజ్రాలు రాలుతున్నాయండి మాట్లాడినవండి అంటారు. ఎందుకు? లోబడే గుణం మనలో ఉంది కాబట్టి. లోబడే గుణం మనలో లేకపోతే ఏమండి డబ్బాలో వేసిన రాళ్ళు గడగడ మాట అలాంటి మాటల్లాగా ఉంటాయంట. లోబడే గుణం మనలో ఉండాలంట. లోబడే గుణం మనలో లేకపోతే మనుషుల్లో అనేకమైన వేదన, శోధన, బాధ, ఇబ్బంది మనకు వస్తుంది. గనుక దేవుడి ఈ సాయంకాల సమయంలో లోబడే గుణం, అపోస్తుడైన పౌలు లోబడితేన్న తర్వాత వచ్చే విలువలేంటో వాక్య గ్రంథంలో మనకు చూపించారు. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించి ఈ కొద్ది మాటలు దేవదేవుని వాక్యానికి మాటలకు లోబడే మనసును దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నీ లేఖనము చెప్తుంది, అపోస్తుడైన పౌలు బ్రతిమాలుకుంటున్నాను, ఇదిగో మీరు ఎలా ఉండండి, మీరు ఎలా నడుచుకోండి,
లోబడే గుణము, లోబడే మనసు నీకుందా? ఉంటే ఎలాగున్నావు అనేది ప్రభా లేఖనము ద్వారా బయలుపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అవును దేవా, లోబడే గుణము లేకపోతే, లోబడే మనసు లేకపోతే, లోబడే తత్వం లేకపోతే, లోబడే పద్ధతి లేకపోతే నష్టమే, నష్టమే, నష్టమే. శరీర సంబంధమైన నష్టాలు, ఆత్మ సంబంధమైన నష్టాలు, తండ్రి ఆర్థిక నష్టాలు, తండ్రి ఉద్యోగరీతుల నష్టాలు, చాలా విధంగా నష్టం 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 కలుగుతూనే ఉంది. ఎందుకంటే లోబడే గుణము లేకపోతే మనుషుడు నష్టపోతున్నాడు, నష్టపోతున్నాడు, నష్టపోతున్నాడు. నష్టపోకుండా ప్రభా లోబడే గుణమును, లోబడే మనసును, లోబడే తత్వాన్ని, లోబడే విధేయతను కలగజేసుకుని నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి మహిం పొందమని, నా దేశాన్ని, నా దేశ ప్రజలు నీకు లోబడి జీవించే మనసు కలిగి ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన వాతావరణం ప్రపంచ ప్రజలే కదా అందరికీ ఒకరా ఇద్దరా ఈ రకంగా స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ హెచ్చు తక్కువలు కలిగి ఉన్నారు. కానీ లోబడకపోతే హెచ్చు తక్కువలేంటో మాకే కనబడుతున్నాయి. ఆ హెచ్చు తక్కువలు తగ్గించుకుని ఆత్మతో నింపి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామమున పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యముచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మనతో మాకు దయచేసి మా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించి మా రాజ్యము శక్తి మహిమ నిరంతరమని అవుతండి, ఆమేన్. ఏసురత్వమే విజయం అపాదిలో, ప్రవేశరత్వమే విజయం అపాదిలో, సంపూర్ణ విజయం అపాదికి అంతకలా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, లోబడే మనసును, లోబడే స్థితిగతిని మా అందరికి అందించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.